హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబీఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా కిబో ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ అలాగే మై నీడ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండ్ అలాగే రాబోతున్న బిట్మార్ట్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలండి. చాలామంది మన కిబో మిత్రులు, మన తోటి సహోదరులు వాట్సాప్ రూపంలోనూ అండ్ అలాగే కొంతమంది ఫోన్లు చేసి నన్ను ఒక విషయాన్ని అయితే అడుగుతూ ఉన్నారండి. సో ఆ విషయం ఏంటంటే, సార్ బిట్మార్ట్లో అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకోవటం ఎలాగో దాని గురించి మీరు ఒక వీడియో చేయొచ్చు కదా అనే ప్రశ్న అయితే నన్ను అడుగుతున్నారు. సో నాకు మెసేజ్ పెట్టిన వాళ్ళని అండ్ అలాగే కాల్ చేసి అడిగిన వాళ్ళని, ఈరోజు కూడా ఒక వ్యక్తి కాల్ చేశారు, రామ్ నాయక్ గారని. సో వాళ్ళందరినీ నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగాను, ఎటువంటి సోది లేకుండా స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడిగాను. ఎందుకు బిట్మార్ట్లో అకౌంట్ క్రియేట్ చేసుకోవాలి, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టు క్రియేట్ అన్ అకౌంట్ ఇన్ బిట్మార్ట్ అని చెప్పి నేను స్ట్రైట్గా ఒక క్వశ్చన్ అడగటం జరిగింది. సో అందుకు ఆ సభ్యులు చెప్పిన మాట ఏంటంటే, సార్ బిట్మార్ట్లో కేబీసీ కాయిన్ లిస్ట్ కాబోతుంది. సో అక్కడ మనము 50 పైస్ చొప్పున మనం పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది. సార్ ఎవరు చెప్పారు ఈ మాట అని అడిగాను నేను. ఎండి సార్ చెప్పారు సార్ అని చెప్పారు. ఓకేనా. ఇక్కడ నా ప్రశ్న ఏంటంటే, కిబో సభ్యులు అంటే మన తోటి సహోదరులు దీని మీదున్న అభిమానంతో, కిబో మీదున్న అభిమానంతో, ఎండి సార్ మీద ఉన్న నమ్మకంతో ఎన్నిసార్లు వీళ్ళే అంటే మనలో మనమే ఎన్నిసార్లు కొనుక్కోవాలి, ఎన్ని రకాలుగా కొనుక్కోవాలి, ఎన్ని ప్లాట్ఫామ్స్లో కొనాలి, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు కిబో ప్రాజెక్ట్ వచ్చినప్పుడు మనమే కొనుక్కున్నాం, మనందరం సేవింగ్ అకౌంట్స్ తీసుకున్నాము. కొంతమంది అయితే 4-5 రకాల అకౌంట్స్ కూడా తీసుకున్నారు. సంస్థ వాళ్ళు ఏది పెడితే అది తీసుకున్నారు. తర్వాత రెడ్ కలర్ కే ఎక్స్చేంజ్ వచ్చింది. అందులో కూడా చాలామంది మిత్రులు మనలోని సభ్యులే అక్కడ కొనుక్కున్నారు. తర్వాత ఎల్లో కలర్ కే ఎక్స్చేంజ్ వచ్చింది. ఇక్కడ కూడా మన వాళ్ళే ట్రాన్సాక్షన్స్ చేయడానికి ముందుకొచ్చారు. తర్వాత బీసీటీ వచ్చింది. ఇక్కడ కూడా మనలోని సభ్యులే ట్రాన్సాక్షన్స్ చేశారు. ఓకేనా. సో ఇప్పటి వరకు జరిగినాయి అన్నీ మన దగ్గర ఉన్న కాయిన్స్తో జరిగినాయి. అంటే కిబో సేవింగ్ అకౌంట్లో మన దగ్గర అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకున్న కాయిన్స్ అన్నీ కూడా సేల్ చేసుకోవటము, కిబో సభ్యులే కొనుక్కోవడం జరిగింది. ఫర్ ది ఫస్ట్ టైము మళ్ళీ బిట్మార్ట్ అని చెప్పి ఒక సబ్జెక్ట్ని పిక్చర్లోకి తీసుకొచ్చి, మళ్ళీ కేబీసీ అని చెప్పి ఒక కాయిన్ పేరు కొత్తది తీసుకొచ్చి ఇక్కడ ఇందులో మళ్ళీ మనల్ని కొనుక్కోమంటున్నారు. వై? ఎందుకు మళ్ళీ మేమే కొనాలి? ఎందుకు మళ్ళీ కిబో సంస్థలో, కిబో ఫ్యామిలీలో ఉన్న సభ్యులే మళ్ళీ కొనాలి? ఆల్రెడీ ఇన్ని ప్లాట్ఫామ్స్లో కొన్నాం కదా. ఇలా కొనుక్కుంటూ పోతే ఒక గ్రేట్ లీడర్ కావచ్చు, అంటే కంపెనీలో ఉన్న టాప్ మోస్ట్ లీడర్ కావచ్చు, లేదంటే సంస్థలో ఉన్న అట్టడుగు చివరి అకౌంట్ హోల్డర్ కావచ్చు, అమ్ముకునేది ఎప్పుడు అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా అమ్ముకొని, తన దగ్గర ఉన్న కాయిన్స్ని స్ట్రైట్ ఫార్వర్డ్గా అమ్ముకొని ఎంతో కొంత ఆదాయాన్ని పొందేది ఎప్పుడు? ఇంతమంది సూపర్ సీఈఓలు ఉన్నారు, ఇంతమంది సీఈఓలు ఉన్నారు, ఎవ్వరు కూడా దే ఆర్ అనేబుల్ టు ఆస్క్ డైరెక్ట్లీ, సార్ వై షుడ్ వీ పర్చేజ్ అగైన్?
మేమెందుకు మళ్ళీ కొనాలి, ఇలా కొనుక్కుంటూ పోతే ఉన్న వాటిని అమ్ముకునే అవకాశాన్ని మీరు ఎప్పుడు కల్పిస్తారు అనే అనే క్వశ్చన్ని ఈ ఒక్కరూ కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా అడగటం లేదు. వై? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు అడగట్లేదు? అంటే మేబీ ఒకవేళ నేను రాంగ్ అయి ఉండొచ్చు, నేను కాదంటలేదు. ఇలా అడిగితే మీలో చాలామందికి చాలా రకాలైన కోపతాపాలు వచ్చేస్తాయి. మరి ఎందుకు వస్తాయో నాకు తెలియదు. నేనేమి సంస్థ వాళ్ళు చెప్పంది అడగట్లేదు, నా సొంతగా ఊహించుకొని నా కోసమే చెయ్యండి, నా దగ్గరున్న అతి తక్కువ కాయిన్స్ 7,000 కాయిన్స్ వాటికి మాత్రం ముందు న్యాయం చేయండి అని చెప్పి నా ఒక్కడి కోసం నేను అడగట్లేదు. ఎందుకు? ఇప్పటి వరకు 10 లక్షల కోట్ల కాయిన్స్ కేబీఓ పేరుతో ఉన్నాయి. సడన్గా కేబీసీ ఎలా వచ్చింది? సరే, వస్తే వచ్చింది. టెక్నికల్గా ఏదైనా పాసిబుల్ టెక్నికల్గా, ఓకేనా? మళ్ళీ మేమే ఎందుకు కొనాలి? ఇలా కొనుక్కుంటూ పోతే అమ్ముకోవడానికి మాకు ఎప్పుడు అవకాశం ఇస్తారు? ఆల్రెడీ బీసీటీని ఒకటి ఇచ్చారు మాకు అమ్ముకోమని. ఆంధ్రులు ఆరంభసూళ్ళు అన్నట్టు ఏదన్నా స్టార్ట్ చేయటం, ఆపేయటం, మళ్ళీ కొత్తదానికి పోవటం, స్టార్ట్ చేయటం, ఆపేయటం, కొత్తదానికి పోవటం. దాదాపుగా 5.5 లక్షల కాయిన్లు ఒక 100 రూపాయల దగ్గర ఆగిపోయి ఉన్నాయి. రిమైనింగ్ నేను కౌంట్ చేయలేదులేండి. నేనేమంటున్నా అంటే కిబోని నిశ్చితంగా పరిశీలించే వాళ్ళు, కిబోని ఎప్పటికప్పుడు దోషంలాడేవాళ్ళు నన్ను ఒక ప్రశ్న అడిగారు. ఇప్పుడు రెడ్ కలరు ఎక్స్చేంజ్ కానివ్వండి, ఎల్లో కలర్ ఎక్స్చేంజ్ కానివ్వండి, బీసీటీ కానివ్వండి, ఇవి 3 సంస్థ యొక్క సొంతవి. ఈ సొంత వాటిల్లోనే ఒక ప్రాపర్ ఇంపాక్ట్ నువ్వు చూపించలేనప్పుడు ఒక బయట ఎక్స్చేంజ్లో, అంటే నీ 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 కనుసైగల్లో ఉండని ఒక బయట ఎక్స్చేంజ్లో నువ్వు ఎలా ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేయగలవు అనే ప్రశ్న అడిగారు. సో నాకు ఆన్సర్ నా దగ్గర లేదు. ఎందుకంటే ఇక్కడన్నీ మనం స్టార్ట్ చేసి ఆపేసినాయి కదా, స్టార్ట్ చేసి ఆగిపోయాము, స్టార్ట్ చేసి బ్లాక్ అయిపోయాము. వాళ్ళు అడిగిన ప్రశ్న నా దగ్గర సమాధానం లేదు. సో మై డియర్ కిబో సభ్యులారా, మీరు నన్ను తిట్టండి, ఓకేనా? నో ప్రాబ్లం. మీరు నన్ను తిట్టండి, నేనేం కాదన్ను. మీరు నా మీద కోప్పడండి, నెగిటివ్ కామెంట్స్ పెట్టండి, నో ప్రాబ్లం. అట్లీస్ట్ మిమ్మల్ని మీరన్నా ప్రశ్నించుకోండి. నేను టాప్ మోస్ట్ సూపర్ సి వాళ్ళందరినీ ఐఎమ్ హంబ్లీ రిక్వెస్టింగ్ యూ, ఐఎమ్ బెగ్గింగ్ యూ, దయచేసి సంస్థని ప్రశ్నించండి. అట్లీస్ట్ మీ ద్వారా అయినా కానీ ఒక ప్రాపర్ దాన్ని ఏమంటారు, ఒక ప్రాపర్ ఆన్సర్ అన్న బయటకు వస్తుందని. ఎందుకు కేబీసీని మళ్ళీ మేము 50 పైస్ చొప్పున కొనుక్కోవాలి? వై షుడ్ వై? ఓకేనా ఫ్రెండ్స్? అన్యతగా భావించొద్దు, తప్పుగా భావించొద్దు. సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్.